వాటన్నిటికీ భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం. అట్లాగే పేపర్లో ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయం, అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా మనం అందరం చదివాం. అందులో ప్రధానంగా 4 అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు, మరి ముఖ్యంగా మధ్యతరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఈ 50 రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం గురించి. మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా కానివ్వండి, ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం. చివరకు కోర్టులు సైతం వెళ్ళి కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి తట్టి ఎటో విధంగా ఆపాలని ప్రయత్నం వాళ్ళు చేశారు. మళ్ళీ అదే ధోరణిని మరి కంటిన్యూ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం, కనపడతా ఉంది. వారి మాటలు చూసి, మరి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తే. రెండవది ఈ టోఫెల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలనేది అదొక ఇంటర్నేషనల్ కమర్షియల్ లాంగ్వేజ్, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అంతా కూడా, ముఖ్యంగా విదేశీ విద్యా విధానాలన్నీ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న పరిస్థితుల్లో దాన్ని చిన్న వయసు నుంచే వారికి ఇన్కల్కేట్ చేయాలి, వారికి అబ్బే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమంలో చేపట్టిన క్రమంలో ఇంగ్లీష్ భాషను మరి ప్రవేశపెట్టే క్రమంలో టోఫెల్ శిక్షణ ముఖ్యంగా చిన్న వయసు నుంచే, చిన్న వయసులో పిల్లలు ఎన్ని భాషలను నేర్చుకోవాలనేది మనం సైంటిఫిక్గా, సైకలాజికల్గా, సైంటిఫిక్గా ప్రూవ్డ్. ఆ దిశలో ఈ టోఫెల్ లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ కానివ్వండి, జూనియర్ లెవెల్ కానివ్వండి, 2 ఇంట్రడ్యూస్ చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు అందించే క్రమం ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది పూర్తిగా దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్లకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా కనపడతాం. మరి దీని గురించి కూడా మనం ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడవది మన బడి నాడు నేడు. ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా, కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు తలదన్ని విధంగా ఈ మన బడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో 5 సంవత్సరాల కాలంలో పారదర్శకంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం 1 రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరి రూపురేఖలు మార్చామనేది అందరం చూసాం. వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం. అది ఖచ్చితంగా ఎవరి మీదో కక్ష కట్టుకొని, లేకపోతే ఈ యొక్క పేద బడులకు, పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా, పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాసు పలికే విధంగా, కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళా అదే నారాయణ, అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గమనిస్తే, ఈ ముఖ్యంగా ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించే కార్యక్రమంలో భాగంగా
అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి కార్యక్రమం. సరే, అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళ పథకాలు ముందుకు తీసుకుపోతారనే వాళ్ళు ఒక భ్రమ, వారు ఒక మరి అనుకున్నారేమో మనకు తెలియదు. కానీ దాని పేరు మార్చినారు, అమ్మకి వందనం అనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం. మేము తల్లులకు మరి పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి, అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2 ఉంటే 3 ఉంటే ఎదుగు నీకు 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 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి 90,000 కానివ్వండి, ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం, ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనం అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా 50 రోజులు అవుతా ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి చప్పుడు లేదు, దాని యొక్క జాడ కనపట్లేదు. మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళా ఇది సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలం సాకులు చెప్తారు. ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుక్కుంటారు. దానికి ఒక శ్వేతపత్రం అంటారు, లేకపోతే డేటా అంటారు, లేకపోతే ఇంకో పేరు పెడతారు. మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద చల్లేక మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు, వాళ్ళ గణాంకాలు అవసరం లేదు, వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు, కానీ విషయం చిమ్మే కార్యక్రమం చేస్తారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి. ఇది ఎక్కడే? ఇవన్నీ కూడా నేను ఈ 4 అంశాలు ప్రధానంగా రాష్ట్ర